హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి, అయితే వాటిని తినడానికి మాత్రం అంత ఇష్టపడరు. కానీ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు తీసి ఇస్తే చిన్నపిల్లలతో సహా ఇది మొత్తం ఖాళీ చేసేయడం ఖాయం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఒక 1/2 kg తీసుకొని నేను చూపించిన విధంగా లోపల ఉన్న గింజలను తీసుకొని ఇవి మిక్సీ జార్లోకి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, నేను వేసుకున్నాను, 1/2 kg తీసుకున్నాను. వీటిని మనం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. అవడం వల్ల ఖర్జూరం అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు బాదం, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు వాల్నట్స్, 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. గసగసాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మిక్సీ పట్టాం కదా డ్రై ఫ్రూట్ మిక్సర్, అది మనం వేసుకోవాలి. ఖర్జూరం అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం మిక్స్ అనేది వేసుకున్న తర్వాత ఇది బాగా రోస్ట్ అవ్వాలి. ఈ ఖర్జూరం కలర్ చూడండి, బాగా మనకి రోస్ట్ అయ్యింది తెలిసిందని చూడండి, కలర్ ఇప్పుడు చేంజ్ అయ్యింది కదా. ఈ చేంజ్ అయినప్పుడే మనకి ఖర్జూరం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం వేసేసుకోవాలి. చూడండి, వేసుకొని ఖర్జూరంకి బాగా కలుపుకున్నట్లు లో ఫ్లేమ్లో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి ఎంత బాగా మనం మిక్స్ చేస్తూ ఉంటామో అంత బాగా మనకి లడ్డు అనేది బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ కలిపిన మిక్సర్ తీసుకొని మనం రౌండ్గా బాల్ వచ్చేటట్లుగా మనం చేతితో కలుపుకొని చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా ఖర్జూరం చూడండి ఎంత చాలా బాగుంది కదా. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మనం తినేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ బాగా వేయించాం కాబట్టి ఇది క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది.